ముద్రగడ గిరి, ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని కీలకమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకున్నారు, వైఎస్ జగన్ ఏ విధంగా స్పెషల్ కేర్ తీసుకున్నారు అని మాట్లాడే క్రమంలో ఆయన చాలా భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్ జగన్ తన తండ్రిని సొంత తండ్రిలా భావించి పాడే మోసారని, ఆ ఆరోగ్యం పట్ల చాలా కన్సర్న్ చూపించారని, అనుక్షణం ఫోన్లో మాట్లాడుతూ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి, స్పెషలిస్టులని పిలిపించాలా, ఇలా రకరకాలుగా ఆయన ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకున్నారని ఆయన ముద్రగడ గిరి స్వయంగా చెప్పారు. అంతేకాకుండా క్రాంతి, తన సోదరి క్రాంతిని చూడొద్దని చెప్పి తన తండ్రి చిరకాల కోరికైనా సరే పోలీసులు బలవంతంగా తన తండ్రి వద్దకు తీసుకొచ్చి మృతదేహాన్ని చూపించాలని చెప్పి చెప్పడము, ఆఖరికి ఈ అంత్యక్రియలు కూడా సక్రమంగా తమకు నచ్చిన రీతిలో చేసుకునే పరిస్థితి కల్పించలేదు అని ఆయన ఆరోపణలు చేశారు. ఎలా చూడాలి ఈ టోటల్ ఎపిసోడ్ని? ఎగ్జాక్ట్లీ సార్, ముద్రగడ గిరి గారు ఎవరైతే ఉన్నారో ఆ సోదరుడు నిన్న చెప్పినటువంటి మాటల్లో భావోద్వేగాన్ని గమనించాలండి. ఎవరైతే పేరు మార్చుకున్నారు అంటూ అవహేళనగా మాట్లాడారు, ఎవరి కోసం అయితే చిట్ట చివరిలో అతను సిద్ధాంతాల విరుద్ధంగా కాదండి, సిద్ధాంతాలతో ప్రజా పక్షపాతిగా ప్రజా పథకాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని భావించి వాళ్ళ నాన్నగారితో ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ పార్టీలో కలిసిన సన్నివేశం ఆయనకు గుర్తుందండి. వంగా గీతమ్మ గారి గెలిపించుకోలేకపోతే నా పేరు చివర రెడ్డిగా పెట్టుకుంటానని ఎందుకు చెప్పారంటేనండి, మామూలుగా అయితే మరి 3500 బూతుల బతుకుల్లో బహుశా పిఠాపురం ఏమన్నా ఉండొచ్చేమోనండి. ఎందుకంటే ఆయన మీద ఆయనకు ఉండేటటువంటి నమ్మకం ఎలా ఉంటుందంటే, మీకు ఇందాక కూడా చెప్పాను, కాకినాడ కాన్స్టిట్యున్సీలో ఎంపీగా ఏ రోజు కాపు తప్ప పక్క వాళ్ళకి రాదండి. అలాంటిది కృష్ణరాజు గారిని నుంచోబెట్టి గెలిపించుకున్నాడంటే అక్కడ కనపడింది కృష్ణరాజు గారు కాదండి, ముద్రగడ పద్మనాభం గారు. ఇక్కడ కూడా వంగా గీతమ్మ గారు కనపడే పరిస్థితి ఉంటదని ఆయన భావించి ఒక అద్భుతమైన ప్రచారాన్ని చేసుకుంటూ వెళ్లారండి. కానీ అక్కడ ఏం జరిగిందో, మరి దొంగ ఓటింగే పడిందో, మరి 3500 బూతుల్లో ఒక 10-15 బూతులు కూడా అయి ఉండొచ్చేమో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇచ్చిన మాట మీద నిలబడి పేరు చివర రెడ్డి పెట్టుకున్నందుకు గాను ఈ రోజు పెద్దరెడ్డి గారు ఎవరైతే జగన్ రెడ్డి గారు కదిలి వచ్చి పాడెమోసి ఆ పేరుగల్ల రెడ్డి గారి రుణం తీర్చుకున్నాడేమో సార్. తులసి రెడ్డి గారు ఉంది సార్, కానీ ఆయన కూడా బలిసలే. రఘువీరారెడ్డి గారు ఉన్నారు సార్, ఆయన రెడ్డేమో అనుకుంటానంటండి, ఆయన కాదట. గీతారెడ్డి గారు ఉన్నారట, గీతారెడ్డి గారు రెడ్డి గారు అనుకుంటారండి, ఆవిడ కాదట. మీకు తెలుసు కదా వాళ్ళు ఏ కులాల వాళ్ళు. అలా పేరు చివర రెడ్డి అంటే అది కులం మార్చుకున్నట్టు కాదండి. కులం మార్చుకోవడానికి అసలు గజెట్టే లేదండి. ఎవరైనా కులం మార్చుకుంటారా అండి? ఏదో జాక్ పాట్ల కోసమో లేకపోతే మంచిగా పేర్లు ఉంటే కలిసి వచ్చిద్దనో చాలా మంది పేర్లు మార్చుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరే ఉందండి, ఆయన పేరేం పేరండి, వాళ్ళ అమ్మగారు ఈ రోజుకి కళ్యాణ్ కుమార్ గారు అంటారు. మరి ఆయన పవన్ కళ్యాణ్ గా మార్చుకున్నారు కదా, మరి ఏదో సినిమాల్లో బాగా హైలైట్ అవుతుందని పేరు మార్చుకున్నారేమో. ఈయన ఇచ్చిన మాట కోసం పేరు మార్చుకున్నారు. ఇప్పుడు ఒకరిని తక్కువ చేసేటప్పుడు వారి స్థాయి ఏంటి, వారి మున్సూబు గారి మనవడు వీరరాఘవయ్య గారి కొడుకు, 2 సార్లు తండ్రి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఇండిపెండెంట్ గా కూడా, అదే మాదిరిగా 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టరు, ఒకసారి ఎంపీ అయినటువంటి వ్యక్తి గురించి మాట్లాడడం మన వల్ల అవుతుందా అండి? అప్పటికే ఆయన 2 చోట్ల ఓడిపోయి పోటీ చేస్తున్నాడు. ఆయన ఎంతో మందిని గెలిపించిన వ్యక్తి, పార్టీలకు అతీతంగా. అదే వర్మ గారి గెలుపుకి, ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు వర్మ గెలుపుకి కారణం ఎవరని వర్మ గారిని అడగండి. ఆయన ఎందుకు ముద్రగడ పద్మనాభం గారిని చూడడానికి వెళ్ళారండి? సో నేనేం చెప్తున్నానంటే, గిరిబాబు మాటల్ని ఎలా చూడాలి అంటే, ఈ రోజు ఆయన బాధతో చనిపోయారు, అనారోగ్యంతో కాదు, క్యాన్సర్ తో వచ్చిన భార్యని ట్రీట్మెంట్ ఇప్పించుకొని బతకగలిగించుకున్నారు. ఎంతో మంది క్యాన్సర్ తో బతుకుతున్నారు. తిరుగుతూ ఉన్న వ్యక్తి ఆ బాధతో, ఆ భావోద్వేగంతో మంచాన పడాలి, ఇంకా కూడా కాపు రిజర్వేషన్ గురించి ఆలోచిస్తూ ఉండాలి, నన్ను నమ్ముకున్న నా జాతికి నేనేమీ చేయలేకపోతున్నానంటూ భావోద్వేగంతో, బాధతో, మానసిక రుగ్మతతో చనిపోయారు అనేది రాష్ట్ర ప్రజల్లో కాపులందరికీ తెలుసండి. మందకృష్ణ మాదిగన్న కూడా అన్నాడు, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆలోచనతోనే చనిపోయాడు అని. సో ఇటువంటి పరిస్థితుల్లో గిరిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ
వైసీపీ వారి మీద బురద చల్లాలని అనుకుంటున్నారు. కానీ కుటుంబంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ పేరుగల్ల రెడ్డి గారు ఈ రోజు నా తండ్రిని పాడె మోసి మా ఇంటికి వచ్చి మా తల్లిని ఓదార్చి మా కుటుంబ సభ్యుడిగా అంటూ భావోద్వేగానికి గురయ్యారండి. అది నిజంగా ఆ పెద్ద ఆయన రుణం తీర్చుకున్నట్టు. ఈయనకి ముద్రగడ గారి అభిమానులు మా లాంటి వాళ్ళని రుణపడి ఉన్నట్టండి వాస్తవానికి. సో ట్రీట్మెంట్ అది విషయంలో చెప్తూ కూడా క్రాంతి గారు ట్రీట్మెంట్ ఏమండి, విషయంలో కూడా కేర్ తీసుకున్నారని చెప్పినట్టు పరిస్థితి. అవునండి. ఆ ట్రీట్మెంట్ అసలు ఆ హాస్పిటలే పార్థసారథి రెడ్డి గారి తాలూకా, పార్థసారథి రెడ్డి గారిది. దాని ఓపెనింగ్ కి మోడీ గారు వచ్చారు. అటువంటి హాస్పిటల్లో ముద్రగడ పద్మనాభం గారి ట్రీట్మెంట్ గురించి అనుక్షణం ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఎంపీ గారు, ప్రతిరోజు మాట్లాడుతున్నటువంటి జగన్ రెడ్డి గారు, అందరినీ ఆయన ఆ బెడ్ మీద ఉండి కొంచెం ఇబ్బంది పడుతున్న టైంలో వద్దు, ఇప్పుడు ఎవరిని వద్దు, ఆయన నన్ను చూడడానికి రావడం ఏంటి, తగ్గాక నేనే వస్తానండి అంటూ కబురు పంపించారు. సజ్జల గారు వచ్చినప్పుడు కూడా వద్దండి నాకు తగ్గుతుందండి, నేను తగ్గాక వస్తానండి అంటున్న మాట అండి. సో చాలా ట్రీట్మెంట్ కి ఆయన సప్త సముద్రాలు దాటైనా పెద్ద ఆయన్ని బతికించుకోవాలి, పెద్ద ఆయన నిలబడగలిగిన వ్యక్తి, పెద్ద ఆయన మాట ఇంపార్టెంట్ అంటూ తండ్రి సమానమైనటువంటి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారిని ఆయన గౌరవించుకున్న విధానం నేను లైవ్ లో చూసినానండి. ఎందుకంటే హాస్పిటల్లో మహా న్యూస్ వంశీ అతను రాసిన స్టేట్మెంట్ అండి. చందాలు వేసుకొని బతికిస్తున్నారు అంటే ఏమో అలాంటి పరిస్థితి వచ్చిందా పెద్ద ఆయనకి అంటూ కదిలి వెళ్ళి, ఏంటి గిరిబాబు చందాలు వేసుకోవడం ఏంటి, ఎంత అవసరం ఉంటది, ఎంత ట్రీట్మెంట్ ఖర్చు అవుతుంది, ఎవరెవరు వేసుకున్నారంటే అదేంటండి అక్క అలా అంటారు, అసలు ఒకరి డబ్బుతో ఆయన తీసుకోరు, ఆయన ఎప్పుడు ఇచ్చే స్థాయిలోనే ఉంటారు. అయినా సరే జగన్ గారు ఆ పెద్ద దిక్కుగా నిలబడి ఆ డాక్టర్ గారితో రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నారు. దీని ప్రతి ఫీజు రూపాయి మా నాన్నగారి డబ్బులతోనే కట్టమని చెప్తారు, మీకు తెలియంది కాదు, అలా మురిగే వాళ్ళకి మనందరికీ సమాధానం చెప్పలేం అక్క గారు అంటూ మాట్లాడినటువంటి పరిస్థితి అండి. సో ఇటువంటి విధానంలో పార్థసారథి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి సపోర్ట్, జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి విధి విధానాలు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి మనం ఒకటే చూడాలండి, బురద చల్లుతున్నటువంటి జనసేన టీడీపీ అంటే అంటే ఆఖరి చూపులు కూడా నోచుకోవడానికి లేకుండా టీడీపీలో ఉండే బలమైన కాపులను గేట్లేసి ఆపేసినటువంటి వాళ్ళు. ఈ రోజుకి కొణిదెల కుటుంబం నుంచి చిరంజీవి గారు గాని నాగబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడం, ఈ రోజుకి పార్టీలదేముందండి, ఏదో ఒకసారి వెళ్ళి ఆ తల్లిని కలవచ్చు కదండి. మరి కలవడానికి మనసు రావాలి కదా. సరే తర్వాత సంగతి తర్వాతలేండి. జనసేన వాళ్ళు కానీ పార్టీలకు అతీతంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కందుల దుర్గేష్ గారి గెలుపుకు ఆయన ఎన్నో మార్లు పాటుపడ్డారు. వీళ్ళందరూ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వద్దన్నా కదిలి వచ్చే పరిస్థితి. ఏదైతే ఇందాక మీరు అన్నారు చూడండి, ప్రభుత్వ లాంఛనాలు, ఏ ప్రభుత్వం అయితే ఆ కుటుంబంని లకారంతో తిట్టిందో, ఏ ప్రభుత్వం అయితే ఇంటి చుట్టూ పోలీసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టిందో, ఏ ప్రభుత్వం అయితే ఆయన భావోద్వేగానికి ఆయన మానసిక రుగ్మతకి కారణమైందో, ఆ ప్రభుత్వం నుంచి నాకు ఏమీ అక్కర్లేదు. ప్రభుత్వ లాంఛనాలు కాదు కదా, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా గన్మెన్లు లేకపోతే చుట్టూ ఉండేటటువంటి సెక్యూరిటీ ఎవ్వరు ఉండరంటండి. సో క్రాంతి గారి గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ అమ్మగారు కూడా ఇది చెప్పమన్నారు. అది పిండ ప్రదానం చేసినప్పుడు పిండం అది పెట్టినప్పుడు కాకులు ముట్టలేదట. అంటే ఆయన 3 కోరికల్లో ఈ ప్రభుత్వ లాంఛనాలు వద్దు అన్నా బలవంతంగా తీర్చారు. ఆ ఆడబిడ్డని ఆ తల్లి ఆఖరి చూపులు చూడకూడదు, తండ్రి ఆఖరి చూపులు చూసుకోకూడదు, వద్దు నాకొద్దు, అసలు నాకు ఆ తల్లికి ఆ కుటుంబానికి బంధం తెగిపోయింది అంటూ కూడా ఆయన లెటర్ రాశారు. అయినా సరే ఆ ఆడబిడ్డ వచ్చి చూడడానికి వచ్చిందన్న ఉద్దేశంతో బహుశా కాబోలు ఆ కాకి కూడా ముట్టలేదమ్మా రజని అని ఆ తల్లి స్వయంగా నాతో చెప్పిందని. అంటే అదేంటి రజనీ గారు, తండ్రికి ఆడబిడ్డ మీద అంత కోపం అంటే మనకేం తెలుసండి. ఆ తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు కూతురు చూడడానికి, అంటే క్యాన్సర్ వచ్చినప్పుడు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ ఇంటికి రానివ్వలేదట, ఎవరో బ్రాహ్మణుల ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారట. మరి ఏమి ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలియదు. ఎంత ఇబ్బందులో ఉన్నా తల్లి అనారోగ్యం ఉన్నప్పుడు భర్త ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆడబిడ్డ ప్రాణం, అమ్మ రామ్మ, అమ్మ బాధలో ఉన్నావమ్మా, అమ్మ రోగంతో ఉన్నావమ్మా అని స్వాగతించాల్సినటువంటి ఆ కూతురు ఏ పరిస్థితుల్లో స్వాగతించలేదో మనకు తెలియదు. కాబట్టి వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియనప్పుడు మనం స్టేట్మెంట్లు ఇవ్వకూడదండి. చాలా మంది ఇచ్చేస్తున్నారు, ఆఖరి చూపులు చూడనివ్వలేదు. అరే తల్లి క్యాన్సర్ తో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో తల్లిని ఇంటికి రానివ్వలేదని స్వయాన తండ్రి చెప్తున్నాడు కదా. మరి ఎందుకు రానివ్వలేదో ఆ ఆడబిడ్డని మీరు అడిగినారా? గతం నుంచి ఏవో వివాదాలు నడుస్తున్నాయట కదా.
ఇంకా కూడా రాజకీయాలంటూ ఆడబిడ్డ బయటికి వెళ్ళి మా నాన్నగారు ఏం మాట్లాడతారో తెలియదండి. మా నాన్నగారి మాటల్ని తప్పుగా నేను భావిస్తున్నానండి. ఆయన అలాగా పవన్ కళ్యాణ్ గారి గురించి అనకూడదండి. ఆయనకి ఎవరిని ఏమనాలో ఆయనకి తెలియదా తల్లి? 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్, ఒకసారి ఎంపీ. మీ నాన్నగారికి తెలియదా? మీరు మీ నాన్నగారి కంటే తాతకి దగ్గులు నేర్పుతున్నారా? ఆయన ఇంకా బాధకు గురవడానికి కాకపోతే మీరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు, అందులో నా నా తండ్రిని సరిగా చూసుకోవడం లేదు, ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, నా తల్లి పట్టించుకోవట్లేదు అంటే అంటే నన్ను చంపుకుంటారా నా కుటుంబం? నువ్వు చెప్తున్నావా తల్లి? ఆఖరిగా మమ్మల్ని ఇంటికి కూడా రానివ్వకని నువ్వు చెప్తున్నావా అంటూ చాలా భావోద్వేగానికి గురవుతూ బ్రతికుండగానే ఇచ్చిన స్టేట్మెంట్లు మనకి ఎవిడెంటరీ కాబట్టి ఆ కుటుంబం జోలికి మనం పోకుండా ఉంటే బాగుంటదండి. ఆ అన్నదమ్ముల మధ్య ఏముందో, వివాదాలు ఏంటో వాళ్ళకి మాత్రమే తెలుసు కాబట్టి జర్నలిజం ప్రొఫెషన్ లో ఉన్నవారు రాష్ట్ర సమస్యలు ఎత్తి చూపిస్తే బాగుంటది. కుటుంబ సమస్యలు మనకు అనవసరం. ఆ అమ్మాయి మంచిదా, వాళ్ళు మంచి వాళ్ళ, పరిస్థితులు ఏంటి అనేది మనకి తెలియదు. ఎప్పుడైనా తండ్రికి బిడ్డ మీద, ఆడబిడ్డ మీద ప్రేమ ప్రాణం ఉంటూనే ఉంటుంది. ఆ ప్రేమని ప్రాణాన్ని తగ్గించుకున్న పరిస్థితులు ఏంటో ఆడబిడ్డకి తెలుసు. పోగొట్టుకున్న రైట్. పరిస్థితులు ఏంటో ఈ రాజకీయాల దౌర్భాగ్యం వల్ల రాష్ట్ర ప్రజలకు తెలుసు. సో రైట్. ఎనీవే, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో నెక్స్ట్ చూడాలండి.